తెలంగాణలో పంట కొనుగోలు వ్యవహారం పొలిటికల్ కాక రేపుతోంది. ధాన్యం కొనుగోలు చెయ్యకపోగా రైతుల్ని ప్రభుత్వం, మిల్లర్లు కలిసి దోచేసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరొక వైపు అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లు రాజకీయ మంటల్ని రేపుతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు వర్ష బీభత్సంతో వరి పంటకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వరి పంట మొత్తం వర్షాత్మకమైంది. అమ్మకం కోసం చాలా ప్రాంతాల్లో ధాన్యాన్ని ఆరబోసుకుని అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నారు. వానల నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు అన్నదాతలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆరబోసిన ధాన్యం కాస్త తడిసి ముద్దైపోవడంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ లో భారీ వర్షానికి చాలా చోట్ల ధాన్యపు రాసులు తడిసిపోయాయి. రైతు కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం కాస్త నీటిపాలైపోయింది. సకాలంలో వ్యాగన్లు రాక ఇబ్బందులు తలెత్తాయని, ఫలితంగా ధాన్యం తడిసిపోయిందని అంటున్నారు. We have a great opportunity to grab as far as sports and entertainment is concerned. If you ask me to choose a game which is king of all games, it'll definitely be football. Football is a sport for everyone. Football means to me, there's kids. There's a lot of teamwork there and there are skills that are put into it. That's something that I love. It's a game of games. If we can act as a catalyst for India's ascendancy in football ranking in the world, that would be a great contribution largest news network of a country can make. This is the perfect vehicle to help grow football in India. If you have young talented players, the professional clubs can have new talents. We learn so much in life with education and it opens more doors. We'll have to go to the nook and corners of our country and identify these talents. There's huge amount of talent in this country. Everybody has a chance. We are here for you to create that opportunity. We are both passion driven. We can support your coaches, your teachers with training. We as Cracker Labs, we are providing solutions to give all talents the best insights. It's a beautiful Cinderella story where the small clubs can compete with the professional clubs. We must regain our own pride. The great Indian football dream would soon be a reality. 20 boys and 20 girls will be taken all the way to Austria and Germany. We can do anything in the name of football. Congratulations for putting this up. Focus on what you love to do. The future is bright. You have the chance to watch a real Bundesliga match. Thank you, TV9. TV9 will be our partner here in India for the future. Sports is one instrument with which India's brand imagery can be enhanced and developed across the world. This and more. Streaming on News 9 Plus. భైన్సా డివిజన్లోని DCMS సెంటర్లో కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం నీటిపాలైంది. మనల్పాడులోని కొనుగోలు కేంద్రంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. మరోవైపున ధాన్యం తరుగు పేరుతో మిల్లర్లు రైతులని మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. వీరిని పర్యవేక్షించాల్సిన మంత్రి ఉత్తమ్ అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే, ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకెక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విపక్షాల విమర్శల్ని ఖండించింది అధికార పార్టీ. బీఆర్ఎస్ నేతలు పని లేక ధర్నాలు చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంట పరిహారం ఇచ్చిన దాఖలాలున్నాయా అని ప్రశ్నించారు. రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. దానికి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆలస్యం కారణంగా వైపు రైతులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపున అధికార విపక్షాల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం సాగుతోంది. రాష్ట్రంలో పంట కొనుగోళ్లు రాజకీయ మంటల్ని రేపుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు వర్ష బీభత్సంతో వరి పంటకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వరి పంట మొత్తం వర్షాత్మకమైంది. అమ్మకం కోసం చాలా ప్రాంతాల్లో ధాన్యాన్ని ఆరబోసుకుని అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నారు. వానల నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు అన్నదాతలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆరబోసిన ధాన్యం కాస్త తడిసి ముద్దైపోవడంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ లో భారీ వర్షానికి చాలా చోట్ల ధాన్యపు రాసులు తడిసిపోయాయి. రైతు కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం కాస్త నీటిపాలైపోయింది. సకాలంలో వ్యాగన్లు రాక ఇబ్బందులు తలెత్తాయని, ఫలితంగా ధాన్యం తడిసిపోయిందని అంటున్నారు. భైన్సా డివిజన్ లోని డీసీఎంఎస్ సెంటర్లో కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం నీటిపాలైంది. మనల్పాడులోని కొనుగోలు కేంద్రంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. వైపున ధాన్యం తరుగు పేరుతో మిల్లర్లు రైతులని మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. వీరిని పర్యవేక్షించాల్సిన మంత్రి ఉత్తమ్ అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే, ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకెక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కనపడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విపక్షాల విమర్శల్ని ఖండించింది అధికార పార్టీ. బీఆర్ఎస్ నేతలు పని లేక ధర్నాలు చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంట పరిహారం ఇచ్చిన దాఖలాలున్నాయా అని ప్రశ్నించారు. రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. దానికి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆలస్యం కారణంగా వైపు రైతులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపున అధికార విపక్షాల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం సాగుతోంది.